విద్యార్థులారా, నైతిక జీవితము చాలా ప్రధానం. Dear students, moral life is very important. నైతిక జీవితమునకు విద్యార్థులు తమ స్వార్థమును స్వప్రయోజనమును కొంచెం త్యాగం చేయవలసి వస్తుంది. Students have to sacrifice their selfishness and self-interest for the sake of moral life. కానీ ఈనాటి విద్యార్థులు యందు త్యాగం అన్నది ఏమాత్రం కూడా కనిపించలేదు. But you cannot find such sacred feeling of sacrifice in students of today. విద్యార్థులు పరీక్షల యందు మార్కులు తెచ్చుకున్నటకు మొదలు బస్సులో సీటు చిక్కేంత వరకు కూడాను స్వార్థము స్వార్థము స్వార్థం. Students are filled with selfishness, whether it is with reference to getting marks or getting a seat in the bus. ఫస్ట్ మార్క్స్ నాకే రావాలి, I should alone get first marks. ఫస్ట్ సీట్ నాకే చిక్కాలి. I should alone get first seat. మనకంటే హీనస్థితి ఎందున్నటువంటి వారు, మనకంటే బలహీనమైనటువంటి వారు ఇంకా ఎంతమంది జగత్తులో లేరు. How many more people are there who are less fortunate than us, who need that great help? కనుక సమర్థమైనటువంటి భావాన్ని విద్యార్థులు అభివృద్ధి గావించుకున్నప్పుడే మన యొక్క స్వార్థమైనటువంటిది త్యజించిన వారం అవుతాం. Only when students develop that kind of equality, who would have given up selfishness. ఈనాటి విద్యార్థులు కేవలము పట్టభద్రులై పట్టణం చేతబట్టుకొని తద్వారా ఉన్నత ఉద్యోగములు చేసి ధనకనక వస్తువాహనాలను పోషించుకొని తద్వారా సుఖశాంతులు పొందవచ్చుననేటువంటి ఊహాగానములు అనుకుంటున్నారు విద్యార్థులు. Today's students are thinking that by getting degrees, by getting good positions of power, by earning wealth, they can have all peace and prosperity for themselves. కానీ ఈనాటి విద్యార్థులు యందు ఒక బలహీనమైనటువంటి యొక్క ఆపోహలు అభివృద్ధి పడుతున్నాయి. But the students are developing a few staring weaknesses in them. ఏమిటనగా ధనకనక వస్తువాహనాదుల చేతనే మానవుడు శాంతి సుఖమును పొందుతున్నాడు కనుక ధనకనక వస్తువాహనాలను మానవునికి అత్యవసరము అనేటువంటి యొక్క భావంలో వీరు మునిగిపోతున్నారు. Students are under the impression that wealth, prosperity is going to bring them peace and security. But this is a delusion. ఇది చాలా పొరపాటు. This is a great mistake. ఇది తప్పు అభిప్రాయం. This is a wrong opinion. కుబేర సంతతి వారైనటువంటి రారాజులందరూ కూడాను ఆనాడు యతిరాజులను ఆశ్రయించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి? What is the secret behind those great, wealthy, prosperous people belonging to the lineage of Kubera approaching the people who have given up all the society like Yatirajas? ఛత్రపతి శివాజీ తనకు ధనకనక వస్తువాహనాలు తక్కువ లేదు. Take Emperor Shivaji. He had at his command all wealth and prosperity. కానీ అతను సమర్థ రామదాసును ఎందుకు ఆశ్రయించాడు? He resorted to and take refuge with Samartha Ramdas. What was the reason for it? జనక మహారాజులకు ధనకనక వస్తువాహనాలకు ఏ కొదువా లేదు. Emperor Janaka also did not lack in wealth or prosperity. కానీ అతను యాజ్ఞవల్కుని ఎందుకు ఆశ్రయించాడు? Why did he resort to Yajnavalkya? పరీక్షిత్ మహారాజులకు ధనకనక వస్తువాహనాలు ఎట్టి కొరత లేదు. Similarly, Parikshit Maharaj, he also had all the only సుఖమహర్షిని ఎందుకు prosperity. ఆశ్రయించాడు? Why did he resort to? నిజముగా ధనకనక వస్తువాహనాలలోనే సుఖశాంతులు ఉండిన వీరందరూ కూడా ఈ విధమైనటువంటి యతిరాజును ఆశ్రయించడం లోపల ఎట్టి విధమైనటువంటి అర్థము లేదు. If only the wealth and prosperity could confer peace and security, these kings would not have gone to these people, these great sannyasis and maharshis, and resorted to them for peace. దుర్యోధన దుశ్శాసనాలకు ధనకనక వస్తువాహనాలు తక్కువ లేదు. Take Duryodhana and Dusyasana. They also had at their command everything that they wanted. వారు దివ్యత్వాన్ని ఆశ్రయించడం లేదు కనుకనే ఆశ్రయించలేకపోవటం చేతనే వారు అనేక అశాంతులకు దుఃఖములకు గురి కావాల్సి వచ్చింది. They came to such a miserable end because they did not resort to the divinity for seeking his guidance and his help. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అనేటువంటి వారు మహాశక్తి సంపన్నులు. Hiranyaksha and Hiranyakashipu also were extremely పంచభూతములనే హస్తగతము గావించుకొని యావత్ విజ్ఞానమును కూడా తాను విరివిగా పెంచుకొని సమస్త శక్తులు కూడా తాను స్వాధీనం చేసుకొని
ధనకనక వస్తు వాహనాలతో తులతూగుతుంటున్నటువంటి యొక్క హిరణ్యకశిపులు ఈ శాంతిని సంతోషాన్ని అనుభవిస్తూ వచ్చారు. Hiranyaksha and Hiranyakasipu, who had a complete control over the five elements and who commanded all the worldly pleasures, worldly riches, they could not enjoy either peace or prosperity. What was the కారణం reason? ఏమిటి? వారికి దివ్యత్వం పైన విశ్వాసం లేకపోవటమే మూల కారణం. The reason is they did not have faith in divinity. భౌతిక లౌకికమైనటువంటి శక్తి విశ్వాసంపైనే తన యొక్క జీవితమును అంకితం గావిస్తూ వచ్చారు. They dedicated their entire life for the physical comforts and worldly luxuries. విద్యార్థులారా, భౌతిక లౌకికమైనటువంటి శక్తి సామర్థ్యములు ఉండవలసినదే, కానీ అవి మన ఆధారములు, అవి మన జీవితం యొక్క లక్ష్యములు కాదు. Dear students, it may be necessary to have physical and worldly comforts, but that should not be the be-all and end-all of our life. మన బ్రతుకు భగవంతుడి నుంచి వచ్చినదే కానీ బయట నుంచి వచ్చినటువంటిది కాదు. Our life has emerged from God and not from any other source. కనుక దివ్యత్వాన్ని విశ్వసించి Therefore, having full faith, నైతిక in, జీవితంలో జీవితాన్ని అంకితము చేసి dedicating our life to morality, అప్పుడే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంగా మారి ఏ విధమైనటువంటి యొక్క అశాంతులకు గురికాక జీవితాన్ని సుఖశాంతులతో జీవించవచ్చు. then only human life will become a divine life and it will be full of prosperity, peace. It will not suffer from anyone. కనుక ఈనాటి విద్యలన్నీ కూడా కేవలము ధనార్జన సంపత్తునేమి కానీ లేక సుఖశాంతుల నిమిత్తమని కానీ మీరు ఆశించరాదు. Therefore, do not aspire to acquire education for the sake of getting wealth, position, power, and such other worldly things. మనకు అధికారము, ధనము ఎంత అధికంగా ఉంటుందో దాని ప్రక్కనే అశాంతి, భయము అనేటువంటి నీడ కూడా వెంటాడుతూ ఉంటాయి. The power and wealth that you have are directly associated and proportionately with peace and fear. మన నీడ మనలను ఏమాత్రము వదలకుండా ఉండినట్టుగా ఈ విధమైనటువంటి సుఖానికి కూడా దుఃఖము, శాంతికి అశాంతి నీడ వలె వెంటాడుతూ ఉంటాయి. Just as our shadow will not be separated from us, so also the power is associated with, like a shadow, with lack of peace and money with fear. ఇది ప్రపంచం. This is the world. ఇందులో ద్వైత స్వరూపమైనటువంటిది. This is full of duality. ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే మనకు ఒక సుఖం ఉన్నది. Between two pains only there is pleasure in this world. నా సుఖార్ లభ్యతే సుఖం అని, సుఖం అనేటువంటిది మనకు సుఖంగా లభించదు, కష్టమునందే సుఖం లభిస్తుంది. You cannot get happiness out of happiness. Only from sorrow you get happiness. విద్యార్థులారా, మనం కష్టమునకు, నష్టమునకు, దుఃఖమునకు, విచారమునకు మనము దానిని ఎదుర్కొని ఈ వయసు లోపల దాన్ని సాధించి తద్వారా మనం శాంతిని, సంతోషాన్ని అందుకోవాలి. Dear students, we should not be afraid of difficulties, problems. We should face them and then win over them and establish peace for ourselves. కనుక మానవత్వం అనగా కేవలము సామాన్యమైనటువంటి ఆకారంతో కూడినటువంటిది కాదు, పవిత్రమైనటువంటిది, దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది, నవ్యమైనటువంటి ఒక జీవితంగా మనం విశ్వసించాలి. You should not consider human life as something ordinary and simple. It must be considered as something sacred, something divine, something permanent, and something ever new. ఈనాడు నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక మార్గంలంతా కూడాను మనము అనేక విధములుగా కూడాను మనము దీనిని సమత్వాన్ని గావిస్తూ రావాలి. We have to integrate the different aspects of life based upon morality, worldliness, and righteousness. All these things will have to be integrated into one. समस्त लोक